బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెలుగులూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని స్థానిక అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, రెవెన్యూ మరియు హౌసింగ్ తదితర శాఖల అధికారులు మండల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సహకార సొసైటీల ద్వారా ఇచ్చేసే యూరియా పంపిణీలో రైతుల పట్ల ఎటువంటి వివక్షత చూపవద్దని వ్యవసాయ అధికారులకు సూచించారు. గ్రామాలలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. రోడ్లపై గుంతలు పోడ్చడంలో జరుగుతున్న జాప్యంపై పంచాయతీరాజ్ మరియు R&B అధికారులను ప్రశ్నించారు. సకాలంలో రోడ్డు ప్యాచ్ వర్కులు పూర్తి చేసి సంక్రాంతిలోపు రోడ్లపై గుంతలు పోడ్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. మండల పరిధిలో రోడ్ల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపి ఉన్నామని, నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ ఆవుల శ్రీనివాసులు, ఎంపీడీఓ నాగేష్ కుమారి, తహసీల్దార్ చంద్రశేఖర్ తో పాటు మండల పరిధిలోని ఎంపీపీలు, సర్పంచ్లు మరియు అధికారులు పాల్గొన్నారు. నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను. మనమందరం ఎమ్మెల్యే కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎలక్షన్స్ అయిపోయినాయి, నాయకులు మారిపోయి ఉండొచ్చు, అధికారులు మారుండొచ్చు, కానీ మీ ఊర్లలో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 5 సంవత్సరాల్లో మిమ్మల్ని సర్పంచ్లుగా గెలిపించి, మిమ్మల్ని ఎంపీటీసీలుగా చేసిన, మిమ్మల్ని జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నేను చెప్తున్నాను. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 15th ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి, అదే విధంగా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ, విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి 10 రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు, ఎవరు, ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం. ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజాప్రతినిధులతో సమన్వయపరుచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇటు నాయకుల్ని, అధికారుల్ని ఇద్దరిని కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ, అధికార పార్టీ ద్వారా కానీ, లేదు మా వాళ్ళ ద్వారా కానీ, మీ వాళ్ళ ద్వారా కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను దానికి అధికారులు సహకరించాలని అందరినీ నేను ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. మనము ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు స్టార్ట్ చేస్తున్నాము. అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఇప్పుడు ఇందాకే చెప్పారు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో అట్టడుగు నుంచి మనకి ఎన్నో SC ST కాలనీలు ఉన్నాయి, గిరిజన కాలనీలు ఉన్నాయి, హరిజన కాలనీలు ఉన్నాయి, BC కాలనీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ పని కావాల్సి ఉన్నా చేసేటట్టు మీరందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే రెవెన్యూ సదస్సులు జరుపుతున్న MRO గారు, ఎంతో మంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు.
ఇవి చాలా ఉన్నాయి. వీటికి న్యాయం చేయాలి. ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకనే మనం ఈ రెవెన్యూ సదస్సులు పెట్టింది కూడా. సో కాబట్టి వాళ్ళని కూడా న్యాయం చేయండి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా, నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు, నన్ను వచ్చి అడగచ్చు. నేను తప్పకుండా మీ ఊరికి మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.